కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం రైతులకు శాపంగా మారింది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులకు సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సాగునీరు విడుదల చేయకపోవడంతో చేతికొచ్చిన పంట ఎండిపోతోంది. కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పర్దీపూర్ చెరువు కింద చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. 600 ఎకరాల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంట నీళ్లు లేకపోవడంతో నేల నెర్రలు బారుతుంది. చెరువులో నీళ్లు లేకపోవడంతో పంటలకు నీళ్లు పెట్టడానికి అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. కాలం బాగా కావడంతో యాసంగి సీజన్లో నీటి కొరత ఉండదని రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. కానీ సాగునీరు అందక పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఉన్నారు. వేలాది రూపాయల పెట్టుబడి నష్టపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోయల్ సాగర్ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా జూరాల స్టేజ్ 1 ఉంద్యాల పంప్ హౌస్ నుంచి పర్దీపూర్ చెరువులోకి నీటిని ఎత్తిపోస్తారు. పర్దీపూర్ చెరువు నుంచి స్టేజ్ 2 తీలేరు పంప్ హౌస్ ద్వారా కోయల్ సాగర్ ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోస్తారు. ఈసారి కోయల్ సాగర్ కు ఎత్తిపోతలు ముందుగానే ఆపేశారు. దీంతో పర్దీపూర్ చెరువులో నీటి నిల్వ పూర్తిగా తగ్గిపోయింది. సాగునీరు అందించడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో ప్రభుత్వ వైఫల్యంతో రైతులకు శాపంగా మారింది. దీంతో పర్దీపూర్ చెరువు ఎండిపోయి మైదానాన్ని తలపిస్తోంది. నీరు తగ్గిపోవడాన్ని ముందుగానే గమనించిన రైతులు స్థానిక ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు నెల రోజులుగా వెంటాడుతున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడేమో జూరాల నీటి నిల్వ అడుగంటిపోవడంతో పంపింగ్ చేయలేని పరిస్థితి నెలకొంది. 2 తడులు నీళ్లిస్తే 500 ఎకరాల్లో పంటలు చేతికొస్తాయని చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. పొట్ట దశలో ఉన్న పంటను కాపాడుకోలేక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చేను ఎండిపోయింది సార్. 4 ఎకరాలు ఉంటుంది. ఎకరా 25,000 సుప్ప ఇట్లా పెట్టుబడి పెట్టినాము. ఆగమైనాం సార్. నీళ్ళు లేక సార్, నీళ్ళు లేక చెర్ల పైప్ లైన్ వేసినాము. చెర్ల నీళ్ళు ఉంటే వేస్తాం సార్. నీళ్ళు రాక కరెక్ట్ నెల అయింది. రావు నీళ్ళు. ఇంకా చెర్ల ఉంటే నీళ్ళు కొట్టుకుంటుంటే మోటార్లు ఉన్నాయి కదా, కొట్టుకుంటుంటే చేనండి. నష్టం ఇంక ఇదే నష్టం, ఏముండదు. కోసుకుంటున్నామా, తింటున్నాం. బర్రెలకి కోల్చారాల నుంచి నీళ్ళు వస్తలేవు సార్. మాకు ఆ నీళ్ళు ఇస్తే కూడా మాకు ప్రాబ్లం ఏం లేకుండే. వస్తే అన్న రాసి చెప్పిండ్రు. మాకైతే నీళ్ళు ద్వారా అయితే ఇంకా అన్ని రాని మన పొలాలు అయితే మొత్తం మాదిరిగా ఎండిపోతున్నాయి. ఇప్పుడు కోల్చారుకి వెళ్దామంటే మాకు లాస్ట్ సార్ అక్కడ వారుకుంటే ఇక్కడ వరకు వచ్చే వరకు మాకు అసలు తెల్లారులు నిద్ర లేకుండా తిరిగినా కూడా మాకు నీళ్ళు రానియట్లేదు. ఏదన్నా చేసి ఆడ పైన కాలువ పెంచి మాకు ఏమైనా నీళ్ళు అందుబాటులో ఇస్తే అందుతాం, కానీ ఎవరు పట్టించుకోలేదు సార్. మా గురించి అయితే మంచిగా మొత్తం 4-5 ఎకరాలు ఒకరొకరు వేసుకున్నాం. మొత్తం ఎండిపోతున్నాయి సార్. ఎకరాకు 30,000 దాకా పెట్టుబడి అయినవి. ఇప్పుడు ఒక 4 ఎకరాలు ఎండిపోయిందంటే 2 లక్షల నష్టం అయినట్లేదు సార్ మాకు మొత్తానికి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు 24 గంటలు కరెంట్ ఇచ్చేది. ఇక్కడ మా ఊళ్ళో చెరువు ఉంది. మేము పంట పొలాలు వేసినాము. మొత్తం ఎండిపోతున్నాయి. దగ్గర ఉన్న జూరాల నీళ్ళు వాటర్ ఉన్నాయి. ఇక్కడ మా ఎమ్మెల్యే గారికి, జిఎంఆర్ గారికి, ఎమ్మెల్యే గారికి చెప్పినా పట్టించుకోవట్లేదు. కలెక్టర్ గారికి చెప్పినా పట్టించుకోవట్లేదు. ఒక ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టినాము. ఒక్కొక్క 2 తళ్ళు అయితే మొత్తం మంచిగా పంట చేతికొచ్చేది. అయినా కూడా మొత్తం ఎండిపోతుంది. ఇక్కడ మా ఎమ్మెల్యే ఉండి ఇక్కడ మా చేను చూసుకుంటే వాటర్ ఇస్తామని చెప్పి ఇదలేదు, మొత్తం ఎండిపోతుండ్రు. ఇది దగ్గర మా ఊర్లో మొత్తం 300 ఎకరాలు మొత్తం ఎండిపోయింది. పంట నష్టం జరిగిపోయిన ఎందుకు వెళ్తారో అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లే ఉంటుంది. వీళ్ళు పంట పట్టించుకోక రైతులు పట్టించుకున్న నాతులు లేడు. గత 10 సంవత్సరాల ఒక్కరోజు కూడా కేసీఆర్ ఒక్కరోజు కూడా ఇట్లా ఎండిపోలేదు. మంచి వాటర్ వాడిని మంచిగా పుష్కలంగా చేనులు పండుతుండే, మంచిగా రైతులు ఆనందంగా ఉంటాను. ఈ ప్రభుత్వం వచ్చినాక చేను మొత్తం అన్ని ఎండిపోక కానీ రైతు బంధు తీసుకోలేదు, కానీ ఏదో ప్రతి ఒక్కటి ఇబ్బందులు రైతులకి. ఇలా జరిగిపోతుంది. యూరియా కొరత కానీ లాస్ట్కు ఉన్న ఎట్లోకి పండించుకుందామంటే నీళ్ళు చెరలేక మొత్తం చేను అంతా ఎండిపోయినాయి. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అన్యాయం అని చేసి 5 ఎకరాల పొలం వేసా, మొత్తం నీళ్ళు లేక ఇలా ఎండిపోయింది సార్. ఈ గత ప్రభుత్వం మాకు 10 ఏళ్ళ నుంచి బాగా నీళ్ళు అందినాయి, మాకు ఇబ్బంది ఏం కలగలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం నీళ్ళు ఇవ్వట్లేదు. మాకు పొలాలు ఎండిపోతున్నాయంటే కూడా నీళ్ళు ఇవ్వట్లేదు. కరెంటు కూడా రావట్లేదు.
నీళ్లు లేక మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి సార్. మరోవైపు పంట కాపాడుకునేందుకు రైతులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బోర్ల ద్వారా నీళ్లు పెడతామంటే కరెంట్ ఎప్పుడొస్తుందో పోతుందో తెలియట్లేదని రైతులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుస్థితి నెలకొందంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో పర్దీపూర్ చెరువు కింద పంటలు ఎండిపోయిన చరిత్ర లేదంటున్నారు. కలెక్టర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. ఎకరాకి 30,000 వరకు ఖర్చు చేశామని, ఇప్పటికైనా సాగునీరు వదిలితే కొంతమేరకైనా పంటను కాపాడుకోవచ్చని రైతులు అంటున్నారు.